రాములు గారు చెప్పండి. నమస్తే సార్. చెప్పండి రాములు. నాకు మూత్రపిండాలు నొప్పిస్తుంది సార్. ఓకే. కొంచెం వాపుగా ఉన్నది. ఓకే, వాపుగా ఉందండి. స్కానింగ్లో చూసారా లేదా మీకు అనిపిస్తుందా? మాకు అనిపిస్తుంది. నొప్పి ఏమి ఎక్కువగా లేదు సార్. అప్పుడప్పుడు వాపు వచ్చింది, తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఆ. ఇంతకుముందు మూత్రపిండాలు ఎప్పుడైనా రాళ్ళు అవి ఉన్నాయా, లేకపోతే మామూలుగా నొప్పి అనిపించిందా? అదేం లేదు సార్, నొప్పి లేదు. అప్పుడప్పుడు వాపు వచ్చింది, తగ్గిపోతూ ఉంటుంది. రాములు గారు, నార్మల్గా ఏమవుతుందంటే మూత్రపిండాల్లో ఎప్పుడైనా వాపు కానీ ఇంకేదైనా వచ్చినా సరే అక్కడ డైరెక్ట్గా కిడ్నీలో స్టోన్ లేనంత వరకు నొప్పి రావడం అనేది జరగదు. అది జరుగుతుంది అంటే ఇంకేదైనా రీజన్ అయి ఉండాలి, గ్యాస్ ట్రబుల్ అయి ఉండాలి, లేకపోతే దాని చుట్టూ ఏదైనా ట్యూమర్ లాంటిది ఫామ్ అయి ఉండాలి, లేకపోతే సిస్ట్ లాంటిది ఫామ్ అయి ఉండాలి. అప్పుడు ఇలాంటి నొప్పులు రావచ్చు. రెండోది, బ్యాక్లో అంటే నడుములో కొంచెం పై భాగంలో నొప్పి వచ్చినంత మాత్రాన అది కిడ్నీ నొప్పి అనుకోవడం కూడా మనం కరెక్ట్ కాదు. ఆ కిడ్నీలో ఎఫెక్ట్ వచ్చిందా లేదా మనకు తెలియాలంటే ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవటం, లేదా ఏదైనా ఎక్స్పర్ట్ డాక్టర్ మీకు ఆల్రెడీ చెప్పి ఉంటే అది ఖచ్చితంగా కిడ్నీదని మనం భ్రమపడాలి తప్ప మీరు అనవసరంగా వెనక నొప్పి వచ్చిందనో లేకపోతే అక్కడి నుంచి నొప్పి ట్రాన్స్ఫర్ అవుతుందనో ఇది భ్రమపడుతూ దాని గురించి ఆందోళన చెందుతూ ఉండాల్సిన అవసరం లేదు రాములు. సో ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళేసి అబ్డమినల్ స్కానింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది స్కాన్ చేయించండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా దాంట్లో ఏమేమి తేడాలు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు మంచి హోమియోపతి డాక్టర్ని కానీ లేదా దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు.